హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ చనిపోయిన రోజు అనమాట. మా అమ్మ అంటే మా అమ్మతో గడిపిన క్షణాలే అంతగా గుర్తులేవు. మా అమ్మ నేను మా తమ్ముడు చాలా చిన్నవాళ్ళం. మేము నలుగురం మొత్తం. మాకిద్దరు అక్కలు, ఒక తమ్ముడు, నేను నలుగురం మొత్తం. మా అమ్మ క్యాన్సర్తో చనిపోయారు. మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె నలుగురిని కానీ 9 నెలలు కానీ పెంచి చాలా బాగా చూసుకున్నారు. ఆమెతో మూమెంట్స్ కూడా అంతగా నాకు గుర్తులేవు. అయితే మాత్రం చాలా ఫొటోస్ అవన్నీ ఇష్టం ఉండేది అమ్మకి. చక్కగా స్కూల్లో ఉంటే కూడా స్కూల్ నుంచి తీసుకొని వచ్చి మరి ఫోటోలు దింపేవాళ్ళు. ఫొటోస్ అంటే చాలా ఇష్టం. అమ్మకి లాగే నాకు కూడా ఫొటోస్ అంటే చాలా ఇష్టం. ప్రతి పండగకి, ప్రతి ఫెస్టివల్కి నేను కూడా అందరితో ఫోటో తీసుకుంటూ ఉంటాను. ఫ్యామిలీ ఫొటోస్ తీస్తాను. మా అత్తయ్య వాళ్ళవి, మామయ్య వాళ్ళవి, అందరివి ఫొటోస్ తీస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టం. అందరూ నన్ను మా అమ్మలాగానే ఉన్నావు అంటారు. మా అమ్మ మీ అమ్మ పోలికలే వచ్చాయని అంటూ ఉంటారు. మా అమ్మ కూడా చాలా సెల్ఫ్ రెస్పెక్ట్, ఏదైనా మాట అంటే పడదు. నేను అంతే. కానీ అందరు నన్ను ఇదిగా అంటే ఎవరికి నచ్చదు కాబట్టి అదంతే. ఎవరైనా బయట అమ్మని చూస్తూ ఉంటే, అమ్మ కూతుర్లను చూస్తూ ఉంటే నాకు చాలా ఏడుపు వస్తుంది. ఏమో మా అమ్మ ఉంటే నేను ఇట్లాగే ఉండేదాన్నేమో, మా మా అమ్మతో ఇంత హ్యాపీగా సంతోషంగా ఉండగలిగేదాన్నేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఏ అమ్మాయికైనా ఫస్ట్ అమ్మ కావాలి. ఎందుకంటే పెళ్ళైన అక్కని ఎప్పుడైనా కానీ ఒక షోల్డర్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. అమ్మాయిలకి ఫస్ట్ షోల్డర్ ఇచ్చేది అమ్మే. అమ్మ కోసం వెళ్తారు పుట్టింట్లోకి కూడా. అమ్మని హద్దుకుంటే మనకి ఉన్న బాధలన్నీ తీరిపోతాయి. ఏమో మా అమ్మ ఉంటే బాగుండేదని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఏదో చిన్న లోటు, హ్యాపీగా ఉన్నట్టే ఉంటా, కానీ ఏదో మా అమ్మని తలుచుకుంటే చాలా ఏడుపు, బాధ. ఏదైనా అమ్మ సాంగ్స్ వింటే కానీ, అమ్మ గురించి తలుచుకుంటే కానీ ఎందుకో చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఈరోజు మా అమ్మ పేరు మీద ఏదైనా మంచి పని చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. కానీ మా అమ్మ ఇక్కడ ఉన్నా లేకపోయినా ఆమె ఆశీర్వాదాలు ఎప్పుడు మా మీదనే ఉంటాయని, మా లైఫ్లో ఎప్పుడు తోడుగా ఉంటారని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఎవరికైనా అమ్మ ఉన్నా లేకపోయినా కూడా ఆమె మనసు అంతా వాళ్ళ పిల్లల దగ్గరే ఉంటుంది ఎప్పుడూ కూడా. పెళ్ళైన తర్వాత పిల్లలు వచ్చాక భర్త మీద కంటే కూడా పిల్లల మీదనే చాలా ప్రేమ ఉంటుంది. వాళ్ళని ఎట్లా చూడాలి, వాళ్ళని ఎట్లా పెంచాలి, వాళ్ళకు మంచి స్థాయిలో ఎట్లా చేయాలి అనేసి చాలా తాపత్రయం అమ్మకి చాలా ఉంటుంది. అమ్మ ఏ మాటలైనా చెప్పుకునేది ఒక అమ్మతో మాత్రమే, ఎవరితో అంతగా షేర్ చేయలేదు. ఏమో, ఐ మిస్ మై మామ్ వెరీ మచ్, వెరీ 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 మచ్. మనం ఇవాళ రేపట్లో ఒకళ్ళిద్దరు పిల్లల్ని పెంచలేకపోతున్నాం. కానీ అది వరకు రోజుల్లో ఈ ఫోన్లు, ఈ మొబైల్ వాళ్ళ పాప ఏం లేవు. ఆ చందమామని చూపిస్తూ అన్నం పెట్టేవాళ్ళు. ఎంత యాతన పడ్డారో ఎంతో ఏమో మరి. డైపర్స్ కూడా ఉండేవి కాదు, క్లాతులు అవన్నీ కట్టేవాళ్ళు. వాళ్ళు అవన్నీ ఎట్లా చేశారో ఆ దేవుడి దయ, ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు నేను పెంచుతుంటే నాకు అర్థం అవుతుంది, అమ్మో ఇంత కష్టమా అని. ఎంతైనా పేరెంటింగ్ చేయాలంటే చాలా ఓపిక, సహనం ఉండాలండి. నేను నాకు వచ్చిన పాట వచ్చిన వరకే పాడతాను. తప్పులు ఉంటే ఏమనుకోకండి. పెదవి పలికిన మాటల్లోనే కమ్మని మాటే అమ్మ, పిలిచేది పలికే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మ నీలా నన్ను చూడలేరమ్మా, కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా.
నా ప్రాణమే రాసిచ్చిన నీ ప్రేమకి సాటవ్వునా, నీ రుణమే తెచ్చానంటే ఒక జన్మైనా సరిపోదమ్మా. ఫ్రెండ్స్, నాకంత పాటలు రావు, నేర్చుకొని ఖచ్చితంగా పాడతాను. నాకు మా అమ్మ అన్న అందరు ఫ్యామిలీ నాకు చాలా ఇష్టము. నాకు మా అక్క అంటే చాలా ఇష్టము, మా పెద్ద అక్క వాళ్ళంటే చాలా ఇష్టము. ఎందుకంటే మా అమ్మ స్థానాల్లో ఉండి చిన్నప్పటి నుంచి మాకే లోటు లేకుండా చూసుకున్నారు. నాకు మా తమ్ముడికి వాళ్ళిద్దరూ ఉన్నారు. మా నాన్న కూడా చాలా కష్టపడి పెంచి పెద్ద చేశారు. మేమందరం మా సిస్టర్స్ బాండింగ్ కూడా చూసి బయట వాళ్ళు చాలా బాగున్నారు, మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళు అని అంటూ ఉంటారు. అది లైఫ్ లాంగ్ అట్లాగే ఉండాలని, మేమందరం ఎప్పటికీ అట్లా కలిసే ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.